నెక్స్ట్ మిగతా వార్తల్లో ఎల్ఆర్ఎస్ పైన సర్కారు మదనం, కోర్టు వ్యాజ్యాల అంశం సీఎం దృష్టికి, పరిష్కరించుకునే దిశగా కసరత్తోట. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ చిక్కుముడులు విప్పేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారట. ఎందుకంటే దీని మీద కేసులున్నాయి. హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కూడా పిల్స్ ఉన్నాయట. 4 ఏళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగానే కొనసాగుతున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలిక్కి తెస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు. మున్సిపల్ వ్యవహారాలపైన ముఖ్యమంత్రి త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని, అప్పటికి ఎల్ఆర్ఎస్ చిక్కులపైన సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ పైన ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉన్నది. సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యం దాఖలైనా అది ఇంతవరకు అడ్మిట్ కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు. హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందడం ద్వారా లక్షల మంది దరఖాస్తుదారులకు వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని ఓ అధికారి తెలిపారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ఆదాయం లేదు, మొత్తం జీరో అయిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నది. ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ద్వారా, ఎల్ఆర్ఎస్ అనుమతుల ద్వారా డబ్బులు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన దగ్గర కోర్టులో కేసులు ఉన్నాయి అనుకోండి, నో, అవి పరిష్కారం కావు. అవి బెంచ్ మీదకి వచ్చినట్టే వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకో నెల రోజులకు 2 నెలలకు 3 నెలలకు అట్లా మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది. మళ్ళీ టైం అయిపోయిందని మళ్ళీ ఇదవుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం వచ్చే వాటి మీద మాత్రం వీళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్కి రాకముందు గతంలో ఏం చెప్పారు? పేద వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తాం మేము అధికారంలోకి వస్తే, మీరు డబ్బులు ఎట్లా వసూలు చేస్తారని లాస్ట్ టైం అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు మార్కెట్ వాల్యూస్ పెంచితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే ఈ ఎల్ఆర్ఎస్ ఇది కూడా మరింత భారం అయింది జనానికి. ఇప్పుడు ఆ లోపుగా మీరు అంతా రెడీ అయిపోయింది, మార్కెట్ వాల్యూ భూముల రేట్లు పెంచడానికి రెడీ అయిపోయింది. సో దాని ద్వారా ఎల్ఆర్ఎస్ ధరలు కూడా పెరగబోతున్నాయి. 20 లక్షల మంది నిరీక్షణ. ఈ క్రమబద్ధీకరణ కోసం, రెగ్యులరైజేషన్ కోసం 2020 నుంచి 25,44,000 మంది దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. ప్లాట్ల యజమానుల్లో కొందరు ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టారు. మరికొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇల్లు నిర్మించుకున్నారు. ఏళ్ల కిందట స్థలాలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకొని కుటుంబ అవసరాలకు వినియోగించాలి అనుకుంటున్నారు. క్రమబద్ధీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్లు అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని, వచ్చినా తక్కువ మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలోనే ఎల్ఆర్ఎస్ దస్త్రాల పరిష్కారానికి ఉపక్రమించింది. దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ ఆగింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించుకుంటే రాష్ట్ర ఖజానాకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని సర్కారు భావిస్తోంది. కొంత ఏం లేదు, భారీ ఎత్తున దీని ద్వారా డబ్బులు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తున్నది.